ఈరోజే భీష్మ ఏకాదశి విస్మ ఏకాదశిని జయ కార్యదర్శి అని కూడా అంటారు. ఎంతో పవిత్రమైన ఈ రోజు పద్మ పురాణంలోని ఈ కథను విన్న చెప్పిన చదివిన జన్మజన్మల పాపాలు పటా పంచులవుతాయి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ పవిత్రమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి పాండవ గృజుడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అంటాడు. శ్రీకృష్ణ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దానికి ఏ విధంగా ఆచరించాలి? వివరంగా చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజు మాఘమాసంలో శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటారు. దీనిని జయ కార్యదర్శి అని కూడా అంటారు. ఏకాదశి సంస్థ పాపాలను పోగొడుతుంది, పిశాసత్వానికి నశింప చేస్తుంది. ఈ వ్రతమాచరించిన మానవుడికి ప్రియతత్వమే ఉండదు. ఏకాదశి సంబంధించిన ఒక పురాణ కథ ఉన్నది. ఆ కథను నీకు వివరిస్తాను, శ్రద్ధగా విను. ఈ కథను విన్నంతనే మానవుడికి పాపాలన్నీ నశిస్తాయి, కోటి జన్మలో పుణ్య ఫలితం వస్తుంది. ఒక సమయంలో ఇంద్రుడు స్వర్గలోకంలో దేవతలు అందరితో కలిసి మనోహరమైన సుఖ సౌఖ్యాలను అనుభవిస్తూనే వస్తున్నాడు. దేవతా సమూహం కూడా స్వర్గంలో సుఖసంఖ్యాలను అనుభవిస్తున్నారు. స్వర్గలోకంలో దేవతలు అన్నం తినరు, వాళ్ళు నిరంతరం అమృతాన్ని తాగుతారు. అమృతాన్ని కూడా నోటితో తాగరు, కళ్ళతోనే తాగుతారు. ఈ స్వర్గలోకంలో పారిజాత కనుములతో శోభిల్లే నందనవనం ఉంది. ఆ నందనవనంలో అప్సరసలు తిరుగుతూ ఉంటారు. ఒకే రోజు దేవేంద్రుడు అప్సరసలతో నాట్యమాడుతూ వ్యవహరిస్తూ ఆనందిస్తున్నాడు. కొన్ని కోట్ల మంది నర్తకమణులతో నాట్యం చేయించాడు. ఆ సమయంలో గంధర్వులు గానం చేస్తుంటారు. ఆ గంధర్వులకు నాయకుడు పుష్పదంతుడు. అతడు శివుడికి పరమ భక్తుడు. ఆ సభలోనే చిత్రసేనుడు అనే గంధర్వుడు ఉన్నాడు. అతని పక్కనే అతని కుమార్తె భార్య మాలిని కూడా కూర్చుని ఉన్నారు. వీరికి పుష్పదంతుడు అనే పేరు గల కుమారుడు ఉన్నాడు. పుష్పవతి అనే ఒక గంధర్వ కన్య మరియు పుష్పదంతుడు ప్రేమికులు. పుష్పవతి నిరంతరం పుష్పదంతుని కోసం తహతహలాడుతూ ఉండేది. ఆమె తన అందంతో పుష్పదంతుని తన వశం చేసుకుంది. 16 సంవత్సరాలు వచ్చేసరికి గాడిద వంటి పిల్ల కూడా అప్సరసలా తయారవుతుంది అనే నానుడి ఉంది. ఆ విధంగా ఈ పుష్పవతి యవ్వనంలోకి ప్రవేశించింది. మరి ఆమె అందాన్ని వర్ణించడం ఎవరితరం కాదు. ఆమె ముఖం పూర్ణిమ నాటి చంద్రుని వలె గుండ్రంగా కాంతివంతంగా ఉంది. అంతటి అందమైన ఈ పుష్పవతి యందు పుష్పదంతుడు కూడా మిక్కిలి వ్యామోహాన్ని పొందాడు. ఒకరోజు ఇంద్ర సభలో వీరిద్దరూ నాట్యం చేస్తున్నారు. ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం వీరిద్దరూ కూడా నృత్యం చేయడానికి వచ్చారు. వీరిద్దరూ పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వారిలో ఒకరినొకరు చూసుకుంటూ పాట పాడుతూ నాట్యం చేస్తున్నారు. ప్రేమికులిద్దరూ మన్మధుని పంచ బాణాలు వసులైన ఆరువారు ఆ సభలో ఉన్నారని గుర్తించే స్థితిలో కూడా లేరు. లయతప్పిన అపస్వరంతో అలానే పాడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ఇంద్రుడు గమనించాడు. తాళం తప్పిందిలా కూడా తప్పింది. వెంటనే వారిద్దరూ పాడే పాట చెవులకు ఇంపుగా అనిపించలేదు. ఇక ఆ దృశ్యాన్ని చూసిన ఇంద్రుడికి ఎంతో కోపం వచ్చింది. కామంతో ఉన్న ఈ బాధను చూసి చేర్చే పాపులారా, మీ ప్రభువైన నా ఆజ్ఞను అతిక్రమించిన అందువల్ల మీరు శిక్షార్హులై మీరు చేసిన తప్పుకు మిమ్మలను శిక్షిస్తున్నాను. మీరిద్దరూ పిశాచులుగా అవ్వండి. దంపతులు రూపంలో మానవ లోకంలో పొంది మీరు చేసిన చెడ్డ పనికి దుష్ఫలితాలను అనుభవించండి అని శపించాడు. ఇక ఆ ఇద్దరూ ఎంతో దుఃఖించారు. దుఃఖిస్తూ హిమాలయ పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. ఇందులో శాప ప్రభావంగా విశేషమైన అరణ్యంలో తిరుగుతున్నారు. ఎంతో భయంకరమైనది అయినా కానీ అనుభవిస్తున్నారు. ఏబీసీ జన్మలో వాసన స్పర్శ తెలుసుకునే అవకాశం ఉండదు. వారి రూపం వికృతంగా మారిపోయింది. ఎంత దప్పిక కలిగిన నీళ్లు తాగలేరు. ఆ విధంగా పిశాచాలుగా తాము చేసిన పనికి ఫలితాన్ని అనుభవిస్తున్నారు. నిద్ర సుఖం లేక ఒక కొండ గుహలో వ్యవహరిస్తున్నారు. హిమాలయ ప్రాంతం కాబట్టి అపిశాచి దంపతులు ఆచలికి గడగడ ఉనికి పోతున్నారు. ఆ పిశాచి దంపతులు గాలిని ఆహారంగా స్వీకరించడం మానేశారు. నీరు దొరికిన తాగలేరు. ఒకరోజు జయ ఏకాదశి వచ్చింది. ఆ రోజు ఎందుకో వారు జీవహింస చేయలేదు. ఆకులు కానీ పండ్లు కానీ తినలేదు. ఒక పెద్ద రావి చెట్టు దగ్గర చలి బాధను సహిస్తూపడి ఉన్నారు. అలా ఆ రోజు సూర్యుడు అస్తమించాడు. భయంకరమైన చీకటి రాత్రి వచ్చింది.
జరిగింది. దారుణమైన చల్లుతో బాధపడుతున్నారు. ఆ బాధను అనుభవిస్తూ ఆ చెట్టు కిందనే ఉన్నారు. ఒకరినొకరు అనుకుని ఆ రాత్రి ఆ రావి చెట్టు మొదట్లో కూర్చున్నారు. ఆ రాత్రంతా ఆ పిశాచాలు నిద్రపోలేదు. ఆ విధంగా రాత్రి గడిచిపోయింది. వారికి తెలియకుండానే జయ ఏకాదశి రాత్రి జాగరణ చేసినట్లు అయింది. ఇక ద్వాదశి రోజు ఆ పిశాచాలు ఏకాదశి రోజు తెచ్చుకున్న పండ్లను సూర్యోదయం సమయంలో భుజించి ద్వాదశి పారణ కూడా జరిగింది. దాంతో వారికి తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయితే భగవంతుడు వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారిద్దరితో పిశాసత్వం తొలగిపోయింది. పుష్పవతి పుష్ప దంపతుడికి పూర్వపు గాంధర్వ స్వరూపం లభించింది. వారిద్దరి మధ్య ప్రేమ మళ్లీ ఏర్పడింది. ఆ ప్రేమ జంట విమానంలో స్వర్గానికి వెళ్లారు. స్వర్గలోకంలోకి ప్రవేశించిన వెంటనే ప్రభువైన దేవేంద్రుడు దగ్గరకు వెళ్లారు. ఆనందంతో నమస్కారం చేశారు. వారిద్దరిని చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు ఇంద్రుడు వారితో ఇలా అన్నాడు, నేను పిశాచాలను కమ్మని శపించాను. శాప విమోచనం చెప్పలేదు కదా, మరి మీరు ఏ పుణ్యం వల్ల నా శాపం నుండి విముక్తులైనారు? నా శాపం ఎంతో గొప్పది. సాధారణమైన వారు ఆ శాపం నుండి తప్పించుకోలేరు. మీరు ఎలా మారారు అన్నాడు. దానికి ఆ జంట, ఓ ప్రభు, మాకు వాసుదేవుని అనుగ్రహం లభించింది. జయ అనే ఏకాదశి వ్రతం ఆచరించే అదృష్టం కలిగింది. దాంతో మా ఇద్దరికీ కలిగిన పిశాచాలు రూపం తొలగిపోయింది అన్నారు. దానికి ఇంద్రుడు సంతోషించి, పుష్పదంతా, నీవు స్వేచ్ఛగా నీ ప్రియురాలు అయినా పుష్పవతితో స్వర్గలోకంలో స్వేచ్ఛగా వ్యవహరించే అదృష్టం నీకు కలిగింది. నీకు ఎటువంటి ఇబ్బందులు కలగవు అన్నాడు. దానికి పుష్పవతి పుష్ప దంపతులు ఎంతో సంతోషించారు. కాబట్టి ధర్మరాజా, జయ ఏకాదశి అంత గొప్పది. ఈ లోకంలో ఏ మానవుడు ఈ జయ ఏకాదశిని చక్కగా ఆచరిస్తాడో అతను సమస్త యజ్ఞాలు ఆచరించినట్లే, సమస్త తీర్థాలలో స్నానం చేసినట్లే. ఈ జయ ఏకాదశి వ్రతం కథలో విన్నా, చెప్పినా, చదివినా కోటి జన్మలో పుణ్యం కలుగుతుంది. సమస్త పాపాలు పోతాయని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. ప్రతి సంవత్సరం నాగ శుద్ధ ఏకాదశినే భీష్మ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అని కూడా అంటారు. భీష్మాచార్యులు వారు దక్షిణాయనంలో అంపశయ్య మీద పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఆగి లోకంలో జీవితం అనుభవించవలసిన శిక్షను తనకు తానుగా విధించుకొని ఆ విష్ణు స్వరూపాన్ని సహస్రనామాలతో స్తుతిస్తూ తన తండ్రి తనకు ఇచ్చిన వర ప్రభావంతో సాక్షాత్తు శ్రీకృష్ణుడి సమక్షంలో స్వచ్ఛందంగా శరీరాన్ని విడిచి పరమాత్మలో ఐక్యమై మోక్ష సిద్ధి పొందాడు. భీష్ముడు మాఘమాసం శుక్లాష్టమి రోజు రోహిణి నక్షత్రంలో సూర్య భగవానుడు నడి నెత్తి మీద ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో అయినా ప్రాణవాయువును ఆపుకొని పరమాత్మలో ఐక్యమైన ఆదర్శమైన పుణ్యపురుషులు పితామహులు. అలాంటి మహాభక్తుని జ్ఞాపకార్థం శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యులు వారి పేరిట వరంగా ఒక ఏకాదశిని కేటాయించి దానికి భీష్మ ఏకాదశి అనే పేరు పెట్టారు. భీష్మాచార్యులు వారు విష్ణు సహస్రనామాలను చదువుతూ పరమాత్మలో కలిసిపోయిన ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని 3 సార్లు చదివితే చాలు. విష్ణు సహస్రనామాలు చదివిన ఫలితంతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, అన్ని శుభాలే జరుగుతాయి. ఆ మంత్రం ఏంటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోహరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ మంత్రాన్ని భీష్మ ఏకాదశి రోజు 3 సార్లు చదివితే మీ ఇంట్లో అన్ని శుభాలే